అతని కుమారుడు మిథున్ రెడ్డి గారిని కావచ్చు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ ఫ్రస్ట్రేషన్లో ఎంతటి నీచానికి దిగజారంటే మేము ఎంతో ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ గ్రామాల్లో పర్యటన చేస్తుంటే వస్తున్న ఆదరణని ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ముందే ప్లాన్ చేసుకొని అక్కడ రాళ్ళు ఏర్పాటు చేసుకొని రాళ్ళు ఇతర మారణాయుధాలు మా వాళ్ళకి చాలామంది ఇంకా పిస్టల్స్ కూడా చూయించారట. సుమారు వందలాది మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈ ముగ్గురు ప్రోద్బలంతో మా వాహనాల మీద, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద విచ్చలవిడిగా నేరుగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అంతిమ లక్ష్యము నన్ను అంతం చేయాలి, నన్ను హత్య చేయాలి అనే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారము వచ్చి ఈరోజు ఈ సాహసానికి అడుగెట్టారు. సుమారు 4 ప్రచార రథాలు, అదేవిధంగా 5 నుండి 6 దాకా ఎల్ఈడికి సంబంధించిన వాహనాలు, నా సొంత ప్రచార రథము, నా సొంత వాహనము ఏదైతే నా కారు ఏదైతే ఉందో కారుతో పాటు నా సెక్యూరిటీ వాహనము వీటన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి సుమారు మా కార్యకర్తలు అందరికీ సంబంధించినవి 30 నుండి 35 వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ రాళ్ళు, కర్రలు, రాడ్లతో ధ్వంసం చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తే దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ మా వాహనాలన్నింటినీ కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టే కార్యక్రమం చేసి నీచాతి నీచమైన కార్యక్రమము తలబెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. దీన్నంతటినీ కూడా కంట్రోల్ చేయాల్సిన పోలీసు వ్యవస్థ ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో చిన్న గొడవ జరిగినట్టు లేదా చిన్న తోపులాట జరిగినట్టు వాళ్ళు లైట్గా తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో ఈరోజు ప్రజలు గమనించాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మీ ఓటమిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఖచ్చితంగా మీకు ఇది రాజకీయ ముగింపు అని కూడా నేను తెలియజేస్తున్నాను.